నేడు ప్రధాని మోదీ యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. కాగా స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం నామినేషన్ దాఖలకు ప్రధాని కలెక్టరేట్కు బయలుదేరతారు. ఉదయం 9 గంటలకు గంగా తీరంలోని దశస్వమేధ్ ఘాట్లోని మోదీ పూజలు నిర్వహించిన అనంతరం కూడాను లఖన్పూర్ నుంచి వెలువడిన ప్రకటనలో భాజపా పేర్కొంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం స్థానిక రుద్రాక్ష కన్వెన్షన్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. నేడు గంగా సమాప్తి సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న సీఎంలలో యోగి, నితీష్ కుమార్, పుష్కర్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత్ బిశ్వ శర్మ, నాయబ్ సైన్వి, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమంగ్, మానిక్ సాహా ఉన్నారు. ఇక వీరితో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు యూపీలోని వారణాసికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఎన్డీఏ మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం పంపింది. దీంతో చంద్రబాబు ప్రత్యేక విమానంలో వారణాసికి వెళ్లి రాత్రికి తిరుగు పయనమవుతారు. ఇక ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసికి చేరుకున్నారు. ఇక వారణాసిలో లోక్సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం 6 కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీగా రోడ్ షో నిర్వహించారు. విద్యారంగ సంస్కరణ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్ షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఇక ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ కనీసం 100 చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటూ ఇటూ పెద్ద ఎత్తున గుమిగూడి రోడ్ షోకు స్వాగతం పలికారు. నరేంద్ర మోదీపై పూల వర్షం కురిపించారు. ఇక దేశవ్యాప్తంగా కమలం వికసిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే లోక్సభ స్థానం నుంచి వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారణాసిలో మోదీ భారీగా నిన్న రోడ్ షోను కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి లైవ్ ద్వారా చూద్దాం.